మార్నింగ్ మార్నింగ్ సార్ ఓకే అండి. 14వ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు ముందుగానే ఒక ప్రకటన అండి. గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి అభిగామి సునీతా విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా వ్యామగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీతా విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీతా విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీతా విలియమ్స్ గారు యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి? ఫస్ట్ క్వశ్చన్, వైసీపీ ఎమ్మెల్యే రాలేదు అంచేత ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ క్వశ్చన్ 566 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? అన్ని సౌకర్యాలను కల్పించిన మొత్తం 340 సంచార వాహనాలను టాటా మోటార్స్ లిమిటెడ్కి చెందిన వాటిని 2 దశల్లో కొనుగోలు చేయడం అయింది. బి ప్రశ్నకు సమాధానం పరికరాల ఖర్చులు, వాహన కొనుగోలు వ్యయం మరియు ఫ్యాబ్రికేషన్ ఖర్చుల్లో చేర్చబడినవి. ఇందులో వెటర్నరీ డయాగ్నాస్టిక్స్ కిట్లు, వైద్య సామగ్రి మరియు పెద్ద జంతువుల కోసం హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి. పరికరాల సేకరణకు ప్రత్యేక నెలవారీ ఖర్చు లేదు, ఎందుకనగా ఖర్చును ప్రారంభ కొనుగోలు మరియు ఫ్యాబ్రికేషన్లో చేర్చడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఆపరేషన్స్ అండ్ నిర్వహణ O&M ఈటరింగ్ ద్వారా మెజర్స్ అండ్ EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులు అప్పచెప్పడమైంది. ఆపరేషన్ అండ్ నిర్వహణకు మే 2022 నుండి చెల్లించవలసిన మొత్తం 148.07 కోట్లు, మే 2024 వరకు చెల్లించిన మొత్తం 110.07 కోట్లు, చెల్లించవలసిన బకాయిలు 38 కోట్లు. MAVC సేవలు నిర్వహించడానికి 1962 కాల్ సెంటర్ 20 సీట్ల సామర్థ్యంతో 24/7 నిర్వహించబడుతుంది. ప్రతి MAVC సిబ్బందిని అనగా ఒక పశు వైద్యుడు, ఒక పారావెట్,
మరియు ఒక డ్రైవర్ కమ్ అటెండర్ మరియు మందులు, డయాగ్నోస్టిక్ కిట్లు మరియు నిర్వహణ సహాయంతో కూడి ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం పారదర్శకత. ఈ టెండరింగ్ ప్రక్రియ ద్వారా టాటా మోటార్స్ లిమిటెడ్ను ఎంపిక చేయడమైంది. సాంకేతికత ప్రమాణాలు, వ్యయ పోటీ తత్వం, L1 బిడ్డర్ మరియు MAVC ఆవశ్యకతల పాటింపు ఆధారంగా ఎంపిక చేయడమైనది. MBU మరియు కాల్ సెంటర్ ఆపరేషన్స్ అండ్ నిర్వహణ కోసం మెజర్స్ అండ్ EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులను టెక్నికల్ మరియు ఆర్థిక మూల్యాంకనం జరిపి ఈ టెండర్స్ ఆధారంగా ఎంపిక చేయడమైంది. కాల్ సెంటర్ నిర్వహించడానికి మందులు సరఫరా, వాహన నిర్వహణ మరియు సిబ్బంది విషయంలో ఏజెన్సీ పూర్తిగా బాధ్యత వహించబడుతుంది. రవికుమార్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 340 మొబైల్ వెటర్నరీ వెహికల్స్ తీసుకున్నామని చెప్పారు అధ్యక్ష. అయితే ఇందులో అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఒక వెహికల్ ఇన్క్లూడింగ్ ఇన్బిల్ట్ ఏదైతే ఎక్విప్మెంట్ అని చెప్పారో ఎంతకి కొనుగోలు చేశారు అధ్యక్ష? ఒక ప్రశ్న. ఈరోజు సపోజ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108 వాహనం కొంటే దానికి 18 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. అదే మన పశు వైద్య వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసిన దాంట్లో ఒకసారి చూస్తే అధ్యక్ష 38 లక్షలు ఎంతో 36 lakhs అధ్యక్ష. ఇందులో ఏముండాలి అధ్యక్ష? హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టాం కాబట్టి ఒక వెహికల్ ఖరీదు 36 లక్షలుగా నిర్ధారించున్నారు. ఇది గత ప్రభుత్వంలో దోపిడీలో ఇది కూడా ఒక భాగం అధ్యక్ష. వాళ్ళు దేనిని కూడా విడిచిపెట్టలేదు అధ్యక్ష. పశుగ్రాసాన్ని విడిచిపెట్టలా, పశువులు విడిచిపెట్టలా. ఆ దోపిడీలో భాగంగా అధ్యక్ష ఇది కూడా 36 లక్షల రూపాయలు ఒక వెహికల్ పర్చేజ్ చేయడానికి ఎందుకయింది? ఈ రోజుకి మీరు శాస్త్రీయంగా మనం మాట్లాడితే ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే అధ్యక్ష 80% వెహికల్స్లో ఏదైతే లిఫ్ట్ అన్నారో అది పనిచేయట్లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎక్కడైనా పశువులు ప్రమాదవశాత్తు కానీ లేదు అనారోగ్య రీత్యా కానీ పశువులు కానీ పడిపోయి ఉంటే దానిని తీసుకెళ్లేదానికి కన్వీనియంట్గా ఉండడం కోసం లిఫ్ట్ పెట్టారు అధ్యక్ష. ఈరోజు 80% వెహికల్స్లో ఆ లిఫ్టులు ఏవీ పనిచేయట్లేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఇంతవరకు ఆ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఎన్ని చికిత్సలు చేశారు అధ్యక్ష? అలాగే రిఫరల్ హాస్పిటల్స్కి ఇక్కడ మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడా కూడా 24/7 పశువుల హాస్పిటల్ లేవు అధ్యక్ష. ఎక్కడా కూడా లేవు అధ్యక్ష 24/7. ఈరోజు అంబులెన్స్లో వెళ్ళినటువంటి పశువుల్ని తీసుకెళ్ళడానికి 24/7 పశువుల హాస్పిటల్ లేనప్పుడు ఏ రకంగా ఎన్ని రిఫరల్ చేశారు, ఎక్కడికి రిఫర్ చేశారు? మనిషి అయితే అరుస్తాడు, లేదు మనిషి అరవలేని పరిస్థితులు ఉంటే పక్కన అటెండెంట్ అయినా అటు ఇటు పరిగెడతాడు అధ్యక్ష. బట్ పశువులు అరవ అధ్యక్ష. ఎవరికి చెప్పాలి వాటి బాధని? అలానే మెడికల్ అధ్యక్ష అక్కడ వ్యాన్స్లు ఇచ్చేటటువంటిది ప్రాక్టికల్గా నేను ఒక వ్యాన్లో కూడా నేను చూశాను అధ్యక్ష. చాలా తక్కువ మంది అధ్యక్ష. మెడికల్ ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసి హాస్పిటల్స్కి పంపించిన మందులు వేరు అధ్యక్ష.